ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం ఏరీస్ గురించి, స్కార్పియో గురించి, పైసెస్ గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. ఇవి 3 డెత్స్ గా మనం చదువుకున్నాం. there are 3 డెత్స్. ఏరీస్ లో ఫస్ట్ డెత్, సెకండ్ డెత్ స్కార్పియో, థర్డ్ డెత్ పైసెస్ లో మనం చదువుకున్నాం. సో పైసెస్ లో అది ఏమన్నారంటే మ్యూటబుల్ క్రాస్ అన్నారు. స్కార్పియోదేమో ఫిక్స్డ్ క్రాస్ అన్నారు. కార్డినల్ క్రాస్ ఏమో ఏరీస్ లోదని చెప్పారు మనకి. ఆ విషయాలను నేను చదువుకున్నాం. So it is interesting to note that each of these 3 signs of death is to be found in a different cross. Aries, the cardinal cross; Scorpio, the fixed cross; Pisces, the mutable cross. So, ఇవి 3 crosses. సో పైసెస్ ఏమో మనకి మ్యూటబుల్ క్రాస్ అంటే ఏంటో సూచిస్తుంది. ఏరీస్ లో ఏంటంటే మనకు చెప్పబడేటువంటిది ఏంటంటే కార్డినల్ క్రాస్. సో క్రాస్ అంటే ఉన్నటువంటి ఒక స్థితిలో నుంచి ఇంకో స్థితిలోకి ప్రవేశించడం, దట్ ఈస్ ది క్రాస్. సో ఏరీస్ లో కార్డినల్ క్రాస్ అంటే ఏంటి? ఏరీస్ లో కార్డినల్ క్రాస్ అన్నటువంటిది అవగాహన చేసుకోవాలన్నా, ఏరీస్ లో డెత్, ఫస్ట్ డెత్ అన్నటువంటిది మనకు అర్థం అవ్వాలన్నా, భాగవతంలో మొదటి స్కందంలో కృష్ణుడి యొక్క దేహం వదిలేయడం సంగతి అంతా మనకి ఇచ్చారు. ఫస్ట్ అది ఎందుకు ఇచ్చారు? ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డెత్ ఇన్ ఏరీస్. అంతే. సో దైవము భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన దైవముగా దిగి రావట్లేదు. దైవముగా ఉండడం మానేసి జీవుడుగా వస్తున్నాడు అన్నటువంటి దాన్ని అవగాహన చేసుకోగలిగితే మీరు, అప్పుడు ఏరీస్లో డెత్ అంటే ఏంటో మనకు అవగాహన వస్తుంది. అది దాన్ని ఏమన్నారంటే దాన్ని కార్డినల్ క్రాస్. It is the influence of these 3 which brings about the 3 needed and determined deaths in the life of the human being. So ప్రతి హ్యూమన్ బీయింగ్ లోనూ ఈ 3 డెత్స్ అంటూ ఉంటాయి. సో ఏరీస్ లో వచ్చేటువంటిది ఏంటంటే దైవముగా ఉండడం అనేది జీవుడుగా ఉండడం అంటే జరుగుతుంది. స్కార్పియోకి వచ్చేటప్పటికి స్కార్పియో మనకి ఏమని చెప్పారు మనకి? సో ది డెత్ ఇన్ స్కార్పియో ఈస్ ది పర్సనాలిటీ విత్ విచ్, అది పర్సనాలిటీ అంటే దానికన్నా ముందు సోల్ లెవెల్లో జరిగేటువంటిది అంతా కూడా, అంటే సోల్గా వీడు విచ్చుకోవడం అన్నటువంటిది అంతా కూడా మనకి స్కార్పియోలో జరిగితే, స్పిరిట్ ఆస్పెక్ట్గా విచ్చుకోవడం అంటుండేది అంతా కూడా పైసెస్లో జరుగుతుంది. సో దీన్ని ఏమని చెప్పారంటే మనకి 3 డెత్స్గా మనకు చెప్పారు. అంటే జీవుడుగా పుట్టడం ఒక డెత్, తర్వాత సోల్గా తెలియబడటం రెండో డెత్, పైన స్పిరిట్ ఆస్పెక్ట్గా వీడు చేరడం అంటుండే థర్డ్ డెత్గా మనకు చెప్పారు. ఇంకా ఆ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత అదే నేను అంతా చెప్పుకున్నాను, మనం మార్కండేయ అని ఇవన్నీ మనం చెప్పుకున్నాను. నేను ఒకే ఒక తత్వం ఉంటుంది, ఇంక వేరేది ఎంత దాన్ని లయా స్టేట్ అంతే. అదంతా కూడా పైసెస్గా మనం చెప్పుకున్నాం. In the life of the human being, I am here referring to the sign independently of their planetary rulers. There is something in the energy which pours in through these signs which predetermines a crystallizing process and the eventual destruction of some type of form control.
ఇక్కడ ఏమవుతుంది, క్రిస్టలైజింగ్ ఒకటి అవుతుంది, డిస్ట్రక్షన్ ఒకటి అవుతుంది. రెండు, ఒకటి క్రిస్టలైజ్ అవుతుంటే ఇంకొకటి డిస్ట్రక్షన్ అయిపోతుంది. మానవ రూపం క్రిస్టలైజ్ అవుతుంటే దైవము డిస్ట్రక్షన్ అయిపోతున్నాడు. దైవం రూపం క్రిస్టలైజ్ అవుతుంటే మానవ రూపం డిస్ట్రక్షన్ అయిపోతుంది. సోల్ ఆస్పెక్ట్ క్రిస్టలైజ్ అవుతుంటే పర్సనాలిటీ ఆస్పెక్ట్ డిస్ట్రక్షన్ అవుతుంది. అది డెత్ అంటే. అంటే వన్ స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళడానికి డెత్గా మనకి చెప్తున్నారు అది. సో దాన్ని ఏమంటున్నారంటే ఇక్కడ 3 డెత్స్ని మనకి ఏమని చెప్తున్నారంటే, ఓల్డ్ కమెంటరీ ఎక్స్ప్రెసెస్ దీస్ ఐడియాస్ ఇన్ ద ఫాలోయింగ్ టర్మ్స్. The fire blazed forth, and through that fire I died to life, and so was burned to death. And then again I died to form. The fire blazed forth, and through that fire I died to life. Fire blazed forth అంటే అగ్నిమీడే పురోహితం అంటే ఏంటో ఫైర్ బ్లేజ్డ్ ఫోర్త్ అంటే అర్థాలు ఒకటే ఒక మాట. సో ఫైర్ బ్లేజ్డ్ ఫోర్త్, అండ్ త్రూ దట్ ఫైర్ ఐ డైడ్ టు లైఫ్. డైడ్ టు లైఫ్ అండ్ బార్ టు డెత్. లైఫ్ ఆస్పెక్ట్ అంటే దానికి అంటే తత్వం, మనం పరమాత్మ, అదే మనం చెప్పినటువంటి భాగవతంలో మొదటి స్కందంలో దైవముగా ఉండడం మానేసట ఆయన. అంటే అందుకు దానికి చిహ్నంగా కృష్ణుడు దేహం వదిలేయడం అనేటువంటి ఘట్టాన్ని మనకు మొదటి స్కందంలో ఇచ్చారు. సో దైవంగా ఉండడం మానేసి జీవుడుగా ఉండడం అంటే చేస్తాడు భూమి మీద. దైవాన్ని ఎలా వెతుకుతాం మనం? దైవాన్ని అంటే దైవం ఎక్కడ కనబడతా అంటే జీవులుగానే కనబడతారు, కానీ నేను దైవాన్ని అన్నట్టుగా ఎక్కడ కనబడ్డాయి. అది ఇక్కడ ఉన్నటువంటి విషయం. అంటే ఏంటి, భూమి మీద పుడుతున్నప్పుడు భూమి మీద ఏర్పడుతున్న అన్ని కూడా జీవులుగా ఏర్పడుతున్నాడు ఆయన. సో జీవులుగా ఏర్పడడాన్ని మనకి ఏమని చెప్తున్నారు, దైవముగా ఉండడం ఆయన మానేస్తున్నాడు అన్నట్టుగా చెప్పారు మనం. సో దాన్ని ఇక్కడ ఏమంటున్నారు, ద ఫైర్ బ్లేజ్డ్ ఫోర్త్, అండ్ త్రూ దట్ ఫైర్ ఐ డైడ్ టు లైఫ్. ద ఫైర్ బ్లేజ్డ్ ఫోర్త్ అంటే కట్ ఇన్ ద ఈస్ట్ అంటే ఏంటో అది అర్థం. అగ్నిమీడ పురోహితం అంటే అది అర్థం. అంటే ఒక అవ్యక్తంలోంచి వ్యక్త స్థితిలోకి రావడం. అది దట్ ఫైర్ ఐ డైడ్ టు లైఫ్ అండ్ సో వాజ్ బోర్న్ టు డెత్. ఎప్పుడైతే పుట్టుక అంటుందో వీల్ కట్ హ్యాస్ హెడ్ అండ్ టైల్, బోర్న్ టు డెత్. ఎందుకు పుడుతున్నా దేహం వదిలేయడానికి, మళ్ళా బోర్న్ టు డెత్ అది అర్థం. అండ్ దెన్ అగైన్ ఐ డైడ్ టు ఫారం. డైడ్ టు ఫారం అంటే ఫారం ఆస్పెక్ట్గా తెలియబడటం, జీవుడుగా తెలియబడటం. మీరు ఏమంటే విష్ణుమూర్తి గారు ఉన్నారా అండి ఇంట్లో అంటే విష్ణుమూర్తి వస్తాడు కానీ బయటకి ఆ విష్ణుమూర్తి గారు రాడు. ఈయన విష్ణుమూర్తి పేరు. ఉదాహరణ మన రోడ్డు మీద అలా పోతున్నాం అనుకుంటే, ఎవరింటికైనా బోర్డు ఉంది అనుకోండి, విష్ణుమూర్తి అని బోర్డు ఉంది అనుకుంటే, ఇదేనా విష్ణుమూర్తి గారు ఇల్లు, విష్ణుమూర్తి గారిని పిలుస్తారని మేము ఆయన దర్శనం చేసుకుంటామనంటే వస్తాడు. ఆయనే పళ్ళు తోముకుంటున్నాం లేదా ఏదో పేపర్ చదువుకుంటున్నాం, బయట ఏం కావాలండి ఏంటంటే. విష్ణుమూర్తి ఎలా తెలియబడతాడు? జీవులుగా తెలియబడతాడు విష్ణువు. సో దాన్ని ఏమన్నారంటే ఇక్కడ దాన్ని ఏరీస్గా చెప్పారు. అంటే నిజానికి విష్ణుమూర్తే కదా. నేను విష్ణుమూర్తిని అంటాడు, కానీ ఆ విష్ణుమూర్తిగా ఈ విష్ణుమూర్తి పలకడు. ఈ విష్ణుమూర్తి ఎలా పలుకుతాడంటే ఈ విష్ణుమూర్తిగానే పలుకుతాడు. ఆ విష్ణుమూర్తి పలకడం అన్నటువంటిది ఈ విష్ణుమూర్తిగా పలుకుతూ ఉంటాడు అంతే. కనుక ఆ విష్ణుమూర్తిని చూడాలంటే ఈ విష్ణుమూర్తిలో ఆ విష్ణుమూర్తిని చూసుకుంటూ మనం వెళ్ళాలి అంతే. జీవుల యొక్క చేష్టల్ని, జీవుల యొక్క వాక్కుని, వీటిని మనం భగవంతుడి యొక్క ఇదిగా మనం ధ్యానిస్తూ ఉండడమే మనకి సాధన. కనుక ఏరీస్లో ఐ డైడ్ టు ఫారం అన్న, అది ఫస్ట్ డెత్. సెకండ్ పాయింట్ చెప్తున్నారు, ద హీట్ ఆఫ్ ఎర్త్, ద ఫైరీ టెంపర్ ఆఫ్ ది మదర్ destroyed the form, released the soul, and so the lesser self was killed. So second death వచ్చినప్పుడు ఏమవుతుంది, it is the death of the earth, heat of earth, the fiery temper of the mother అన్నారు. సో హీట్ ఆఫ్ ఎర్త్. సో భూమి మీద జరిగేటువంటి కార్యక్రమం అంటే భూమి అంటే భౌతికత్వము, అంటే భౌతిక రూపము, భౌతికము, వస్తువులు, విషయములు, వీటిల్లో నుంచి డెత్ అవ్వాలి. ఇవిగా అంటే ఒక వస్తువుని, ధనాన్ని, విషయాల్ని, పరిస్థితుల్ని, వాడి చుట్టూతో ఉండేటువంటి వ్యక్తుల్ని వాళ్ళవిగా చూస్తుంటాడు. దాని నుంచి డెత్ అవ్వాలి. సో ఆ డెత్ ఆస్పెక్ట్ ఇచ్చేటువంటిది స్కార్పియో, వృశ్చిక రాశి ఇస్తుంది ఆ డెత్. కనుక వీటిని వీటిగా చూడటంగా మానేయగలిగేటువంటి స్థితిలో వీడు వెళ్ళాలి. అంటే ఏంటి, వీడు
ఇప్పుడు ఎలా తెలియబడుతున్నాడు అంటే వీడు ఒక ఏదో వెంకట్రావు గారు గాను ఏదో తెలియబడుతున్నాడు. నిజానికి ఎవడు అంటుండే తెలియబడాలంటే వెంకట్రావు గారుగా ఉండడం మానేస్తే అప్పుడు వాడికి తెలియబడుతుంది. ఆ స్థితిని అందించేటువంటిది స్పార్క్. అదేంటి, వీడు వెంకట్రావు గారుగా నలుగురితోటి వ్యవహరిస్తూ ఉన్నా, మామూలుగా వాళ్ళ లెక్క ప్రకారం వీడు వెంకట్రావు గారు అయినా, వీడు యొక్క వ్యవహారం అంతా కూడా సోల్ ఆస్పెక్ట్గా ఉంటుంది. సోల్ ఆస్పెక్ట్గా ఉంటూ ఉండడం అనేటువంటిది స్థితిని అందించేటువంటిది స్కార్పియో. అంతకుముందు ఎలా ఉండేవాడంటే కేవలం వెంకట్రావు గారు మీద 10 రూపాయలు ఇస్తే మాట్లాడతాను లేదా మాట్లాడను అన్నట్టుగా ఉండేవాడు వీడు. ఇప్పుడు ఏంటంటే వీడు సోల్ ఆస్పెక్ట్గా ఉంటున్నాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి కథ చదువుకోవాలని తప్పకుండా. అందులో ఆయన చాలా ఘట్టాలు కొన్ని చాలా చక్కగా వాడికి ఒకడు వస్తాడు, షాప్లో కూర్చున్నాడు. శెట్టి గారు ఒకడు ఉంటాడు, షాప్లో ఉంటాడు. ఉన్నప్పుడు అక్కడికి వాడు వచ్చినప్పుడు ఎవడో వస్తాడు కొనుక్కోడానికి వచ్చినప్పుడు, అంటే ఇక్కడ విషయం ఏంటంటే కథలోకి వెళ్ళడంలో ఉద్దేశం ఏంటంటే సోల్ ఆస్పెక్ట్ అనేటువంటిది ప్రధానం. కూడా వస్తువుల్ని వస్తువులుగా చూడటంగా కాకుండా వస్తువుల్ని వాటిలో అంటే తత్వంగా చూడటం అంటున్నది అభ్యాసం చేసుకోవాలి. ఆ ఆస్పెక్ట్ని దర్శించడం అంటున్నది ఇచ్చేటువంటిది ప్రధానంగా స్కార్పియో. అది మనకు చెప్తున్నారు. దాన్ని ఏమంటున్నారు ఇక్కడ, అందు గురించి డైడ్ ఆఫ్ లెస్సర్ సెల్ఫ్ అన్నారు. సో రిలీవ్ విత్ సోల్ అండ్ సో ది లెస్సర్ సెల్ఫ్ వాస్ కిల్డ్. లెస్సర్ సెల్ఫ్గా వీడు ఉండడం మానేస్తాడు, సోల్ ఆస్పెక్ట్గా మాట్లాడడం, సోల్ ఆస్పెక్ట్గా ఉండడం అంటుంది చేస్తాడు. ఆ ఇనిషియేషన్ అటువంటిది ఇచ్చేటువంటిది, ఇనిషియేషన్ అన్న డెత్ అన్న ఇక్కడ ఒకటే అర్థం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తీసుకుంటే. సో ఆ ఇనిషియేషన్ ఇచ్చేటువంటిది స్కార్పియో, ఆ డెత్ ఆస్పెక్ట్ లోవర్ సెల్ఫ్ కల్పించేటువంటిది స్కార్పియో. అది సో స్కార్పియో ఇస్ ది సెకండ్ డెత్. తర్వాత ది వాటర్స్ డ్రౌన్డ్ ది మ్యాన్, ద ఫిష్ వాస్ మేడ్ టు డిసపియర్, it then appeared again only to die or else to die and bring salvation. ఫిష్ అంటే ఏంటంటే వీడిలో జ్ఞానం. సో ఫిషర్ మ్యాన్ అంటారు. సో ఫిష్ అనేటువంటిది ఏంటంటే వీడిలో జ్ఞానం. ఈ జ్ఞానం అనేటువంటిది వీడు మర్చిపోతూ ఉంటాడు, మళ్ళా జ్ఞానమును తెలుసుకుంటూ ఉంటాడు అన్నటువంటి రహస్యం అంతా ఇచ్చేటువంటిది వైసెస్. నేను రచిస్తున్నారు రహస్యం. నిజానికి వీడు సర్వజ్ఞాని కదా మానవుడు. వీడు తెలియనటువంటి విషయం వీడు ఎందుకు, వీడు ఎక్కడి నుంచి దిగొచ్చాడు, పరమాత్మ స్వరూపుడు, ఆయన నుంచి దిగొచ్చాడు. ఆయన నుంచి దిగొచ్చిన వాడికి తెలియకపోవడం అనేటువంటి విషయం ఏముంటుంది, ఏమీ ఉండదు. అన్నీ తెలుసు వీడికి, ఎవ్రీథింగ్ హీ నోస్. బట్ ఎలా ఉంటున్నాడు వీడు, అవేవి తెలియని వాడుగా ఉంటున్నాడు, అవన్నీ మర్చిపోయిన వాడుగా ఉంటున్నాడు. అందుకని దాని ఏమన్నారు, ఫిష్ డిసపియర్ అన్నారు. వీటిలో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా మరుగున పడిపోయినట్టుగా అవుతుంది. మళ్ళీ అదంతా తెలుసుకోవడం అనేటువంటిది వీడికి సాధన. మరి ఎప్పుడైతే అన్ని తెలిసిన వాడు అవుతాడో సృష్టి యొక్క విషయం పరిపూర్ణం చెందింది అని అర్థం. అందుకని ఆ స్థితిని ఎప్పుడైతే అది వచ్చేస్తుందో ఇంకోటి సోల్ ఆస్పెక్ట్ కూడా ఉండను అవసరం. The water drowned the man, the fish was made to disappear, it then appeared again only to die. జ్ఞానం తెలుసుకున్నది, ఇట్ ఈస్ మాస్టర్ గారు చాలా అద్భుతమైన సెంటెన్స్ రాస్తారు ఈ రిచువల్స్ వాటిలో. ఇట్ ఈస్ ఫర్గాటెన్ టు నో టు ఫర్గాట్ అని రాస్తారు. ఎందుకు తెలుసుకొని మళ్ళీ మర్చిపోవడం, మర్చిపోయినా మళ్ళీ తెలుసుకోవడం, ఇది దీనిలో ఉంటుంది రహస్యం. అది 2 చేపలు. It then appeared again only to die or else to die and bring salvation. Or else to die and bring salvation. So salvation అనేది ఇచ్చేటువంటిది వైసెస్. Thus there are symbolically the death through fire, the death through earth, the death through water. ఇక్కడ 3 deaths మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫైరీ ఆస్పెక్ట్ డెత్ ఏమో ఏరిస్ గా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎర్త్లో త్రూ ఎర్త్ అంటున్నది డెత్ ఏమో స్కార్పియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత డెత్ త్రూ వాటర్ అంటున్నది మనకి పైసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీన్ని బర్నింగ్, సఫకేషన్ అండ్ డ్రౌనింగ్ అన్నారు వీటి పదాలు వాడినటువంటిది. సో బట్ ఇన్ దిస్ వరల్డ్ సైకిల్ ది డెత్ త్రూ ఎయిర్ ఈజ్ నాట్ ఎయిదర్ నోన్ ఆర్ అండర్స్టూడ్. డెత్ త్రూ ఎయిర్ అంటే రహస్యం అది అవగాహనకు రానటువంటి స్థితిగా ఉందండి. ఆ విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. There are not therefore 4 deaths as the goal of our system during manifestation is initiation or release into the air. 4 deaths as the goal of our system. This is the 4th death. 3 deaths చెప్పారు,
ఫోర్త్ డెత్ అనేటువంటి రహస్యం మనకి లేదు యాక్చువల్గా. ఈ 3 డెత్స్ మనకి. ఫోర్త్ డెత్ ఏమన్నారంటే ఇనిషియేట్ ఆర్ రిలీజ్ ఇన్ టు ద ఎయిర్ సో దట్ ది బర్డ్ ఆఫ్ లైఫ్ అవుట్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ కెన్ ఫ్లై ఫ్రీ. అవుట్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ కెన్ ఫ్లై ఫ్రీ. దట్ ఈస్ ద ఫోర్త్ డెత్. బాగా మీరు అంటే కొంచెం బాగా లోతుగా మీరు వెళ్ళి అవగాహన చేసుకోగలిగితే మార్కండేయుడు లేదా సృష్టి అంతం అయిపోయింది. అంతం అయిపోవడం అంటే వీడిదంతా అంత అయిపోవడం, అదంతా పైసెస్ ఇచ్చేస్తుంది. పైసెస్ ఉన్నటువంటి స్థితి కన్నా నెక్స్ట్ స్టేట్ అంటే సృష్టి ఆవిర్భావము, సృష్టి అంతం అయిపోవడం. సృష్టి అంతం అయిపోయింది, అప్పుడు పరమాత్మ లేదా వీడే ఉన్నాడు. అప్పుడు ఇదంతా ఎలా ఉంది? టైము స్పేస్ ఇవేం లేవు. అప్పుడు టైము స్పేస్ లేవు కానీ పరమాత్మ ఉన్నాడు. ఆ ఉన్నటువంటి స్థితిని కొంచెం బాగా మీరు అవగాహన చేసుకోగలిగితే మార్కండేయుడికి ఆ ఇనిషియేషన్ ఇచ్చారని చెప్తారు మనకి. ఆ ఫ్లై ఆఫ్ బర్డ్ ఇన్ అంటే ఏంటో మార్కండేయుడి యొక్క రహస్యాన్ని మీరు అవగాహన చేసుకోగలిగితే అది ఆ స్థితిలోకి వీడు వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద ఫోర్త్ డెత్. ఇక్కడ మొత్తం వెళ్ళిపోయింది. ఇంకా మొత్తం బర్డ్ ఫ్రీ ఫ్లై ఇన్ ఎయిర్ అండ్ స్పేస్ అంటే అది వెళ్ళిపోతున్నాడు. ఆ స్థితిలోకి అలా వెళ్ళిపోతుంది. బర్డ్ పైకి అలా వెళ్ళిపోతున్నాడు. అంటే ఏంటి? కాస్మిక్ గా ఉన్నటువంటి స్థితిలోకి వెళ్ళిపోవడం మొత్తం అంతా. సో ఇంకొక రహస్యం దీన్ని జాగ్రత్త అవగాహన చేసుకోవాలంటే ఈ భౌతికత్వం అంతా కూడా మనకి సృష్టి ఇదంతా కూడా దేని నుంచి వచ్చింది? కాస్మిక్ ఫిజికల్. కాస్మిక్ ఫిజికల్లో 7 ప్లేన్స్. సో ఈ 6 ప్లేన్స్ వెళ్ళి 7th ప్లేన్లో వెళ్ళిపోయింది. సో అదంతా కూడా ఒక్కొక్కటి ఆ స్థితి మనం పైసెస్ ఇచ్చేసి మనం నెక్స్ట్ ఈ కాస్మిక్ ఫిజికల్లో ఫస్ట్ సబ్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు కాస్మిక్ మెంటల్ ప్లేన్లోకి వెళ్ళిపోతాడు అటువంటి రహస్యాన్ని మీరు అవగాహన చేసుకోగలిగితే అప్పుడు బర్డ్ ఫ్లయింగ్ ఇన్ టు ద ఎయిర్ అండ్ స్పేస్ ఏంటో అవగాహన. Then another. There are not, therefore, 4 deaths. Released into the air, so the life of time and fire free. The concept which the law of correspondence brings of the final death is covered by the words liberation. Final death ni ఏమంటారంటే దాన్ని liberation అన్నారు, relinquishment అన్నారు, and final initiation, and means little to humanity, for it concerns the planet Logos and his life cycle. It concerns the planet Logos and his life cycle. వాళ్ళకి సంబంధించినటువంటి రహస్యం. దీనికి లిటిల్ కన్సర్న్ ఫర్ ది హ్యుమానిటీ. మనకి మన లెవెల్లో ఉండేటువంటి విషయం కాదు. పిహెచ్డి పైన ఇంకోటి ఏదో ఉంటుందంటే డిగ్రీ అంటే అది నీకు అర్థమయ్యేటువంటి విషయం కాదు. నువ్వు కొంచెం వెళ్ళాలి. ఎంఎస్సి ఎంఫిల్ దగ్గర వెళ్తే అప్పుడు పిహెచ్డి పైన ఇంకోటి ఏదైనా ఉంటుంది అన్నటువంటి రహస్యం మీకు అన్న తెలుసు. అదన్నమాట. So his life cycle. The 3 deaths which do overtake man, the individual, the human family as a whole, release the soul into 3 great planetary centers. So వీడు ఈ సోల్గా ఉన్నటువంటి 3 great planetary centers వీడిని నడుపుతున్నాయి. అవి ఏమంటే చెప్తున్నారు. The death by drowning or by water in Pisces releases the man again into that great center which we call humanity. And their experience is gained. Herein lies the mystery of the fish goddesses of this sign who spawn their young again and yet again. అదే మళ్ళా పుట్టడం, మళ్ళా ఇంకో 10 మందికి పంచడం, వాడు ఉండడం. వాడు దేనికి వెళ్ళాట పైదాకా అంటే తిరిగి మళ్ళా భూమి మీదకి వచ్చి తన తమ్ముళ్ళని తన వాళ్ళని ఉద్ధరించడానికి దిగి రావడానికి అక్కడ దాకా వెళ్ళాడు అని చెప్తాను అర్జునుడి యొక్క కథ చెప్పినప్పుడు. సో అక్కడ ఆయనకి బ్రహ్మాస్త్రములు ఇవన్నీ తీసుకుని దేనికంటే మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ యుద్ధం చేసి వాళ్ళ అన్నదమ్ముల్ని వాళ్ళందరినీ రక్షించడానికి అందు గురించి. సో అది ఎలాగో ఈ పైసెస్లో ఈ జ్ఞానం ఇదంతా పొంది ఏమిటా దీని యొక్క పరమావధి అంటే మళ్ళీ వాడు పుడతాడు. పుట్టి ఏం చేస్తాడంటే ఈ జ్ఞానం 10 మందికి పంచడం వాడి యొక్క సాధనగా ఏర్పాటు చేశారు వాడికి. So the death by drowning or by water in Pisces releases the man again into that great center which we call humanity. Another. The death by suffocation in Scorpio releases man into the planetary center which we call the hierarchy. So humanity ga ఏర్పడటం,
స్పైసెస్లో వచ్చినటువంటి డెత్. తర్వాత స్కార్పియోలో వచ్చినటువంటి డెత్ వలన వీడు హైరార్కీగా ఐడెంటిఫై అవ్వడం. అంటే ఏంటి హైరార్కీ అంటే మనం చెప్పుకున్నాం, వాళ్ళు క్రియేటివ్ హైరార్కీ అని మనం చెప్పుకున్నాం. హైరార్కీ అటువంటిది ఏమిటంటే ప్రధానంగా మనం టీచ్ చేసేటువంటి పాయింట్, వాడు ఉన్నటువంటి స్థితి కన్నా ఈ సృష్టిలో వీటికి అంతా కూడా అవ్యక్తంగా కొందరు పనిచేస్తున్నారు. అవ్యక్తంగా పనిచేస్తున్న వాళ్ళు ఎన్నో తపస్సు చేసుకుంటూ ఎంతో వాళ్ళ యొక్క విశేషమైనటువంటి ఎనర్జీ అంతా కూడా సృష్టిలోకి ధారపోస్తున్నారు. సో వాళ్ళని హైరార్కీగా మనకు చెప్పారు. హైరార్కీ ఏం చేస్తున్నారంటే జీవుడుగా ఉన్నటువంటి వాడికి వాడు సోల్ ఆస్పెక్ట్గా వాడికి దర్శనపడ్డా అంటే వాడు చేసేటువంటి తపస్సు, అది వాళ్ళకి కావాల్సినటువంటి అంతే, ఇంకేం లేదు. సో ఆ స్థితి అంటున్నది జీవులకు అందించడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఏమన్నారంటే హైరార్కీ అన్నదాన్ని. అది సెకండ్ పాయింట్. స్కార్పియో, సఫికేషన్ ఇన్ స్కార్పియో అంటే అర్థం. అది అంటే సఫికేషన్ ఇన్ స్కార్పియో అంటే ఏంటంటే వీడు లోవర్గా ఉండడం అనేది హయ్యర్ ఆస్పెక్ట్లోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా చేసిస్తున్న వాళ్ళు హైరార్కీ అన్నదాన్ని. తర్వాత that by fire or burning in Aries releases man into another center to which we give the name Shambhala. Death by fire or burning in Aries releases man into another center. Aries లో నుంచి ఇంక అనదర్ సెంటర్ పైన ఇంకో సెంటర్ ఉంటుందండి. ఆ పైన ఉన్నటువంటి సెంటర్కి వీడు చేరడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా చేసేటువంటి స్థానాన్ని వీడిలో ఉన్నటువంటి దాన్ని ఏమన్నారంటే సహస్రారం అంట. అది సెంటర్ పైన ఉంటుంది. అది ఇలా పైన అంటే సహస్ర దళం అంటుంటుంది, ఇక్కడ పైన ఉంటుంది. అంటే వీడి యొక్క చుట్టుకి 1 ఇంచు పైన అనుకోండి, పూర్ణ అవగాహనలో పెట్టుకోండి. దాన్ని శంబళ అన్నాడు. అది శంబళ అంటే. సో ఇప్పుడు హ్యుమానిటీ, హైరార్కీ, శంబళ ఈ 3 కూడా ఒక ట్రయాంగులర్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి హస్య డెవలప్మెంట్. హ్యుమానిటీగా ఫస్ట్ వీడు ఐడెంటిఫై అవ్వాలి. అంటే ఏంటి, 10 మందితో వీడు ఐడెంటిఫై అవ్వడం, 10 మందికి కావాల్సినట్టు వీడి దృష్టిలో ఉండడం, 10 మందిగా వీడు తెలియబడడం, గ్రూప్ సోల్ అన్నటువంటి చెప్పారు కదా, అది హ్యుమానిటీ. నెక్స్ట్ వీడు హైరార్కీ, అంటే వీళ్ళు 10 మందికి ముందు ఉండి నడుపుతున్నటువంటి గురువులకి వెనకాతలు ఉన్నటువంటి గురువులు వీళ్ళు హైరార్కీ. సృష్టిలో అవ్యక్తంగా ఉంటూ కార్యక్రమాన్ని చేయడమే ప్రధానంగా కలిగి ఉన్నటువంటి వాళ్ళు హైరార్కీ. వాళ్ళతోటి కలిసి పనిచేయడం. తర్వాత థర్డ్ స్టేజ్ సంబడ గ్రామం. అక్కడి నుంచి సమస్తం అంతా కూడా భూమి మీదకి అది కేంద్రంగా ఉంది, దాని నుంచి అన్ని కూడా దిగి వస్తున్నాయి. సో ఆ స్థితిలోకి వెళ్ళడం అంటే దాన్ని ఏరీస్ అన్నారు. సో అక్కడ ఇనిషియేషన్ అన్నారు. సో ఇవి ఇనిషియేటెడ్ ఇంటూ సంబళం, అదే ఫైరీ ఆస్పెక్ట్గా చెప్పారు. అది అందు గురించి అగ్నిని ఆరాధించడం అంటే చేస్తూ ఉంటే వీడికి ఏరీస్ నుంచి లేదా సంబళ నుంచి వీడికి ఎనర్జీస్ విశేషంగా అలా వస్తుంది. ఈ రకంగా మనం అవగాహన చేసుకోవచ్చు. అంటే అగ్నిని అంత చక్కగా ఆరాధించుతుంటే ఏరీస్ నుంచి డైరెక్ట్గా వీడికి ఎనర్జీస్ దిగి వస్తుంటాయి. ఏరీస్ నుంచి దిగి వస్తున్నాయంటే ఇంకొంచెం అంతర్గతంగా వీడు అవగాహన చేసుకోగలిగితే సంబళ నుంచి వీడికి లింకప్ దొరుకుతుంది. అందు గురించి మనకు మాస్టర్ గారు ఏమని రాస్తారు, మహేంద్రజాలంలో జ్వాలాగురుడు ఒక్కొక్క గుహలు దాటుకుంటూ వెళుతుంటే అక్కడ నిరంతరం అగ్ని కార్యక్రమం చేస్తున్న వాళ్ళు అలా ఉంటూ వెళ్తారు. ఇప్పుడు అగ్ని అక్కడ రగులు కొలపబడుతూ ఉంటుంది. సో ప్రతిరోజు కూడా హోమం అటువంటి చేయడం చేత he will get link up with the Sambhala. There is much to work out, is there not, in these ideas which I offer to you as suggestive consideration and as hints related to the science of triangles, which is the historic basis of astrology, just as the doctrine of Trinity, microcosmic and macrocosmic, is the historic basis of occultism. Death is therefore of 3 kinds. ఇక్కడ ట్రయాంగులర్ ఆస్పెక్ట్గా చెప్తున్నారు. ది సైన్స్ ఆఫ్ డివైన్ డయింగ్ అండర్లైన్స్ ది వెల్ నోన్ ఫ్రేజ్ ది lamb slain from the foundation of the world. ది lamb slain from the foundation of the world అన్నారు. దాన్ని ఏమన్నారు, సైన్స్ ఆఫ్ డివైన్ డయింగ్ అన్నారు. సో డివినిటీ అంటుండేది అంటే దాన్నే దక్షుడి యొక్క కథగా చెప్పారు. దక్షుడి యొక్క కథగా చెప్పినప్పుడు ఏంటంటే ల్యాంబ్ అంటే ఈ ఎప్పుడైతే మేషం యొక్క శిరస్సు పెట్టడం అంటే జరిగిందో అంటే ఏంటప్పుడు వీడు సంవత్సర చక్రంలో వీడు ఉంటూ ఉన్నాడు. అంతకుముందు ఉన్నటువంటి స్థితి ఏమిట, డివినిటీ. సృష్టి ఆవిర్భావించడానికి ముందు ఉన్నటువంటి స్థితి ఏమిటి, డివినిటీ, పురుషుడు. అందు గురించి ఎప్పుడైతే ఏరేస్ అంటుంది ఉందో అందు గురించి మొదటి స్కందంలో అందు గురించి డివైన్ డయింగ్, అందు గురించి పురుషుడు లేదా శ్రీకృష్ణుడు దేహం వదిలేసినటువంటి ఘట్టం
మనం పుస్తకం దిగానే ఫస్ట్ ఆ ఘట్టంతో స్టార్ట్ చేశారు. ఇదేంటండి ఆ ఘట్టంతో స్టార్ట్ చేశారంటే అది దీనిలో ఉంటుంది. అంతరాష్ట్రీయ ఏరీస్కి సంబంధించిన కథ అంతా కూడా మనకి ప్రథమ స్కందం, దశమ స్కందం అంతా కూడా మకర మనకు సంబంధించినటువంటి కథ. ఆ రకంగా అదే పుట్టుట, దాన్ని ది బర్త్ ఆఫ్ క్రైస్ట్ అన్నారు. దట్ ఈస్ ద 10th సైన్. ఇది దశమ స్కందంలో ఇచ్చారు, రెండో స్కందంలోనో మూడో స్కందంలోనో ఇవ్వలేదు. దశమ స్కందంలో ఇవ్వడం 10, దట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్. ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు అక్కడ ది బర్త్ ఆఫ్ క్రైస్ట్ అన్నారు. సో దాన్ని ది బర్త్ ఆఫ్ కృష్ణగా మనకి కథ ఇచ్చారు దశమ స్కందంలో. మొదటి స్కందంలో డివైన్ డయింగ్ కథ ఇచ్చారు మనకి. అది ఏరీస్గా తెలుసుకోండి, అదేమో మకరంగా తెలుసుకోండి. అది సో ఇక్కడ ఏమన్నారు, డివైన్ డయింగ్. సో ది ల్యాంప్స్, దాన్నే ల్యాంప్స్ లైన్, దాన్నే మేషం యొక్క తల ఖడ్గముతోటి ఖండించడానికి కథగా ఇచ్చారు మనకి. కనుక మేషం యొక్క తల ఖండించడం అన్నా, సంవత్సరం యొక్క ప్రారంభం అన్నా, లేదా మొదటి స్కందంలో శ్రీకృష్ణుడి దేహ నిర్యాణమునకు సంబంధించిన ఘట్టం అన్నా, లేదా డివైన్ డయింగ్ అన్నా ఒకటే అర్థం. And when the relationship between Aries, Scorpio, and Pisces is properly understood as the linking and merging of the three processes, a new light will be thrown upon all subsidiary sciences, exoteric and esoteric, the teaching in the secret doctrine about the reincarnating monads, who are called the divine sacrifices, lots of knowledge, will and sacrifice will be clarified. ఈ విషయాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే మనకి సీక్రెట్ డాక్టరీన్ లో ఏమని చెప్పారంటే రీఇన్కార్నేటింగ్ మొనాడ్స్ అన్నారు, హూ ఆర్ కాల్డ్ ది డివైన్ సాక్రిఫైసెస్. రీఇన్కార్నేటింగ్ మొనాడ్స్ ని వాళ్ళు ఏమన్నారు, డివైన్ సాక్రిఫైసెస్ గా చెప్పారు. చోట్లోకి సాక్రిఫైసెస్ గా అంటే చోట్లోకి దిగి వస్తున్నటువంటి పురుషుడు లేదా తత్వము లేదా దేవతలు వీళ్ళు ఎలా ఉంటున్నారు అంటే డివైన్ సాక్రిఫైసెస్ అన్నారు వాళ్ళు. రీఇన్కార్నేటింగ్ మొనాడ్స్, లాట్స్ ఆఫ్ నాలెడ్జ్, విల్ అండ్ సాక్రిఫైస్ అన్నారు. వీళ్ళు ఆనర్ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్. జీవుల్లోకి వీళ్ళందరూ కూడా దిగిరావడం యొక్క కథ మనకు అవగాహనలోకి రావాలన్నా, లేదా ఈ 3 ట్రయాంగిల్స్ యొక్క కథ మనం చక్కగా అవగాహన చేసుకుంటే సృష్టి యొక్క రహస్యాన్ని చక్కగా మనకి అర్థం. ఆర్ లాట్స్ ఆఫ్ preserving ceaseless devotion even unto death. Preserving ceaseless devotion. అంటే ఈ will and sacrifice will be clarified. These monads or ourselves are lots of preserving ceaseless devotion. అంటే ఏంటి, ఒకే ఒక్కటి అంతే, దాని గురించి వీళ్ళు చోటులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. preserving ceaseless devotion అంటే ceaseless devotion అంటే ఏంటంటే నిరంతరం, ఎప్పటికీ అంతం అంటే ఎప్పటికీ అంతం లేదు, నిరంతరం అంతే. నిరంతరం ఒకే ఒక కార్యదీక్షగా జీవించేటువంటి వాళ్ళని అన్నారు preserving ceaseless devotion అన్నారు. అదే కార్యక్రమం ఎన్నాళ్ళైనా సరే చేస్తూ ఉంటాం. ఎప్పటికి బాగుపడతారు సార్ వీళ్ళు, ఎన్నిసార్లు చెప్పాలండి, భాగవతం చెప్పాం ఇది చెప్పాం, అయినా జీవులు బాగుపడకపోతే ఏం చేస్తామండి మనమైనా అన్నటువంటిది అనిపిస్తుంది మనలాంటి వాడికి. కానీ వాళ్ళకి అలా అనిపించదు. ఇప్పుడు preserving ceaseless devotion, భగవంతుడు ఒక కార్యక్రమాన్ని భూమి మీద అంటే వీళ్ళందరూ కూడా ఈ మనకి కనిపించేటువంటి గురువులు వీళ్ళందరినీ నడుపుతున్నటువంటి వాడు. preserving ceaseless devotion, will and sacrifices, ఇన్కార్నేటింగ్ మొనాడ్స్ అంటే. సో మొనాడిక్ ప్లేన్లోకి ఇన్కార్నేట్ అయి ఉంటూ ఉన్నటువంటి వీళ్ళు వాళ్ళు ఎలా ఉంటున్నారంటే preserving ceaseless devotion. వాళ్ళకి అసలు ఏంటి, వాళ్ళకి ఇదేం ఉండదు, ఇంత మనం వద్దని చెప్తున్నా మన పాటి మేము ఉంటామన్నా, మాకు భక్తి వద్దు ఏమొద్దు మా పాటి మేము జీవిస్తామన్నా వాళ్ళు వదలరు. ఏమిటండి మన అంటే వాళ్ళు వదలరు. మన వాడికైనా సరే వీడిని తిరుమల తీసుకెళ్ళడమే వాడి యొక్క కార్యక్రమం. ఎలా అయినా సరే ఏదో రకంగా చేస్తాడండి ఆయన. ఒక్కొక్కడి కథ వింటుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఎలా రాబట్టాడరా వీడు నిజంగా, అసలు వీడి జీవితంలో ఒకసారి తిరుపతి వెళ్తాడా అన్నట్టుగా అనిపిస్తుంది కొందరు జీవితాలు చూస్తుంటే. కానీ వాడు వెళ్తాడు. ఎలా రాబట్టగలిగాడంటే అక్కడ కొండ మీద ఆయన లాగుతాడు ఒక్కొక్కడిని. దాన్ని ఏమన్నారంటే preserving ceaseless devotion అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి భక్తులు వాళ్ళందరూ కూడా అంటే భగవంతుని సేవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవతలు, వీళ్ళందరూ కూడా జీవుల్లో ఈ preserving ceaseless devotion అనేది అప్లై చేస్తూ ప్రతి వాడిని కూడా కొండకి లాక్కెళ్తుంటాడండి ఆయన. అది వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం.
సో వాళ్ళు ఏమన్నారంటే ఇన్కార్నేటింగ్ మొనాడ్స్ అన్నారు. వాళ్ళు విల్ అండ్ సాక్రిఫైస్ అంటే ప్రధానమైనటువంటి కార్యక్రమం అంటే జీవుల్లో విల్ ఆస్పెక్ట్గా పనిచేస్తున్నారు, జీవుల్లో సాక్రిఫైస్ ఆస్పెక్ట్గా పనిచేస్తున్నారు వాళ్ళు. సో వీళ్ళు విల్ అండ్ సాక్రిఫైస్ అంటే జీవుల్లో మేలుకొల్పింపబడటం అంటే ప్రధాన కార్యక్రమంగా వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఏమన్నారంటే ఇన్కార్నేటింగ్ మొనాడ్స్ అన్నారు వాళ్ళు. సో ప్రతి జీవుల్లోనూ విల్ ఆస్పెక్ట్ అంటున్నది విచ్చుకోవాలి, బాగా బాగా విచ్చుకోవాలి. ఇంకా విల్ ఆస్పెక్ట్ అంటారు. కాదు. It is interesting here to note also that through the ruling planet Mars, the average man, where in this sign is related to Scorpio, and thus the cardinal cross is related to the fixed cross, pairs, points of crisis can thus be noted when the horoscope is considered from this angle. So Mars అనేటువంటిది ఏం చేస్తుంది? మామూలుగా మేషరాశికి మార్స్ ఇస్ ద రూలింగ్ ప్లానెట్. అయితే మార్స్ ఏం చేస్తుంది? ఒక యావరేజ్ మ్యాన్ లో born in this sign is related to Scorpio. అది స్కార్పియోకి సంబంధించినటువంటిది. స్కార్పియో కూడా మార్సే. సో స్కార్పియోలో మార్స్ ఏం చేస్తుంటాడు అంటే వీడిని పాయింట్స్ ఆఫ్ క్రైసిస్ కెన్ thus be noted when the horoscope is considered from this sign. వీటిలో పాయింట్స్ ఆఫ్ క్రైసిస్ ఉంటుంది. ఫిక్స్డ్ క్లాస్కి సంబంధించినది కదా. పాయింట్స్ ఆఫ్ క్రైసిస్ ఉంటుంది. అంటే అది చేద్దామా ఇది చేద్దామా, ఏం చేయాలి, ఏమిటి, ఇది ఉంటుండడం ఒకటి. ఇంకొక రహస్యం ఏంటంటే ఏరీస్ ఇస్ రిలేటెడ్ టు ద బర్త్ ఆఫ్ అది. సో వీటిలో పాయింట్స్ ఆఫ్ క్రైసిస్ కెన్ బి నోటెడ్ అండ్ ద హారోస్కోప్ ఇస్ కన్సిడర్డ్ ఫ్రమ్ దిస్ సైన్. అట్ ద సేమ్ టైమ్ ఏరీస్ ఇస్ రిలేటెడ్ టు ద బర్త్ త్రూ మెర్క్యూరీ హూ రూల్స్ ఏరీస్ ఎసాట్రికల్లీ అండ్ ఆల్సో వెర్గో ఆఫ్ దిస్ మెర్క్యూరీ ఈస్ ది ఎక్సాట్రిక్ రూలర్. అంటే ఇసాట్రిక్ రూలర్స్ ఎక్సాట్రిక్ రూలర్స్ రెండు ఉన్నారు మనకి. జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. నాకు గుర్తున్నంత వరకు మనం ఈ పాఠం పోటీలో మనం చెప్పుకున్నాం. ఇసాట్రిక్ రూలర్స్ ఎక్సాట్రిక్ రూలర్స్ రెండు ఉంటారు. సో అది మీరు అవగాహనలోకి తెచ్చుకోగలిగితే ప్రతి రాశికి ఇసాట్రిక్ రూలర్ వేరు, ఎక్సాట్రిక్ రూలర్ వేరు. ఎక్సాట్రిక్ రూలర్స్ మనం మామూలుగా మేషరాశి, వృశ్చిక రాశి యొక్క ఇది అది ఏంటి మనం మార్స్. అదే రకంగా గర్గోకి చెప్పినప్పుడు ఎక్సాట్రిక్ రూలర్ ఇస్ మెర్క్యూరీ, బట్ ఏరియస్కి ఎసాట్రిక్ రూలర్ ఇస్ మెర్క్యూరీ. చాలా అంటే ఇది కొంచెం బాగా జ్యోతిష్యాన్ని బాగా కొంచెం అభ్యాసం చేయాలండి. అభ్యాసం చేయాలంటే ఏం లేదండి, మీరు తప్పకుండా ఈ గ్రంథం మనం చదువుకుంటున్నప్పుడే మీరు ఇంకొక అరగంట మీరు కేటాయించుకోండి. కేటాయించుకొని మాస్టరీకి గారి జ్యోతిర్విద్య లేదా జ్యోతిష ప్రకాశం లేదా ఈ పుస్తకాలు మీరు కొంచెం తిరగేసుకుంటే మీకు చక్కగా ఒక్కొక్కది దాని యొక్క లక్షణాలు మీకు చక్కగా అవగాహనకు వస్తాయి. అంటే ఒక్కొక్క ప్లానెట్ తర్వాత ఇవి రాశిస్ ఇవి మనం చదువుకొని ఉండగలిగితే ఏరీస్లోకి మెర్క్యూరీ ఎలా అంటే రహస్యం ఇప్పుడు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో యురేనస్ ఆల్సో ఏరీస్ ఇస్ రిలేటెడ్ టు అక్వేరియస్. యురేనస్ కూడా కొంచెం హయ్యర్ ఆస్పెక్ట్ చెప్పినప్పుడు ఏరీస్కి యురేనస్ ఇది ఎలా అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది హయ్యర్ ఆస్ట్రాలజీ అన్నట్టు. ఇది రిలేటెడ్ టు అక్వేరియస్, ద సైన్ ఆఫ్ వరల్డ్ సర్వీస్ లీడింగ్ టు డెత్ అండ్ లిబరేషన్ ఇన్ పైసెస్. సో యురేనస్ అక్వేరియస్కి లింకప్ ఇస్తుంది ఏరీస్లో ఉంటుంది వాడికి. సో బై డెత్ ఇన్ పైసెస్, పైసెస్లో వాడు అంటే వాడు ఉన్నటువంటి స్థితి అంటుంది దానికి డెత్ అంటుండేది ఇది ఇస్తూ వాడికి అక్వేరియస్లో ఉన్నటువంటి హయ్యర్ నాలెడ్జ్ అంటుండేది ఏరీస్లో ఉన్నటువంటి అందిస్తుంది. వీడు ఎందుకంటే వీడు కార్డినల్ క్లాస్కి సంబంధించినవాడు కదా. సో అక్వేరియస్లో కార్డినల్ క్లాస్కి సంబంధించినటువంటి జ్ఞానం అంతా కూడా అక్వేరియస్లో. ఆ లింకప్ ఇచ్చేటువంటిదంతా కూడా యురేనస్ అక్కడ మీరు చూడవలసినటువంటిది. సో మెర్క్యూరీ చూడవలసినది ఏమిటంటే వీటిని ఒక హయ్యర్ ఆస్పెక్ట్కి తీసుకొచ్చి వదిలేటువంటిది మెర్క్యూరీ. ఒక హయ్యెస్ట్ ఆస్పెక్ట్ అంటువంటిది అంటే కొంచెం మీరు జాగ్రత్త అవగాహన చేసుకోగలిగితే ఏరీస్ బిలాంగ్స్ టు ఫస్ట్ రే, యురేనస్ బిలాంగ్స్ టు ద సెవెంత్ రే. సెవెంత్ రే విజడం అంతా కూడా ఫస్ట్ రే వాడికి అంతే పడుతుంటుంది ఎక్కువగా. సో అక్వేరియస్ బిలాంగ్స్ టు ద సెవెంత్ రే. సెవెంత్ రే లింకప్ అంటువంటిది ఏరీస్కి ఇస్తూ ఏరీస్లో ఉన్నటువంటి యొక్క విల్ ఆస్పెక్ట్ లేదా ఏరీస్లో ఉన్నటువంటి వాడికి హయ్యెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సెవెంత్ రే అటువంటిది ఇస్తుంటుంది. లేదా దీన్ని ఇంకొక రకంగా మీరు అవగాహన చేసుకోగలిగితే
ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్, 3 ఫైర్స్. ఈ 3 గురించి మనం ఆల్రెడీ చదువుకున్న విషయమే. సో సోలార్ ఫైర్ ఇండికేట్స్ ది సన్, సూర్యుడు కదా, సోల్ ఆస్పెక్ట్ కదా. సో సన్ ఇస్ ద రూలర్. ఈ సన్ ఇక్కడ రూలర్గా ఉంటున్నాడు ఏరీస్లో. వీడు సోల్ ఆస్పెక్ట్ని లీడప్ చేస్తున్నాడు. సో సోల్గా ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నాడు, స్పిరిట్ ఆస్పెక్ట్ని, మదర్ ఆస్పెక్ట్ని, ఫాదర్ ఆస్పెక్ట్ని, మదర్ ఆస్పెక్ట్ని లింకప్ చేసేయడం అనేటువంటిది సోల్ ఆస్పెక్ట్ చేసేటువంటిది. దాని యొక్క హయ్యర్ కార్యక్రమాన్ని చేసి ఇచ్చేటువంటి వాడు యురేనస్. అంటే ఏంటి, మదర్ ఆస్పెక్ట్ అంటే ఫారమ్ ఆస్పెక్ట్ని స్పిరిట్ ఆస్పెక్ట్కి లింకప్ చేసేటువంటి వాడు. దాన్నే సెవెంత్ రైన్ ఫస్ట్ రేక్ లింకప్ చేసి ఇచ్చేటువంటి వాడు యురేనస్. సో భూమి మీద సూర్యుడు ఏం చేస్తున్నాడో, లేదా మేషరాశిలో ఉన్నటువంటి సూర్యుడు ఏం చేస్తున్నాడో దాని యొక్క హయ్యర్ ఆస్పెక్ట్ అన్నటువంటిది మీరు అవగాహన చేసుకోగలిగితే సన్ అండ్ యురేనస్ ఆర్ వన్ అని రాసేస్తాడు ఆయన. అలా ఈ అంతర్రహస్యాలు అన్నమాట ఇవన్నీ కూడా. సన్ అండ్ యురేనస్ ఆర్ వన్ అంటాడు ఆయన. ఎందుకంటే యురేనస్ ఏం చేస్తున్నాడు, భౌతికత్వం నుంచి తత్వాన్నిలోకి తీసుకెళ్ళిపోతాడు ఆయన. యురేనస్ ప్లానెట్ ఉందనుకోండి, యురేనస్ ఏం చేస్తాడు మనకి అంటే సూక్ష్మత్వమునకు తీసుకెళ్లి అందజేసేటువంటి వాడు యురేనస్. స్థూలం నుంచి సూక్ష్మము అది సులభంగా ప్రాణిని తీసుకెళ్ళగలిగేటువంటి శిక్షణ ఇచ్చి వాడిని సూక్ష్మత్వంలోకి నడిపేటువంటి స్థానం, అంటే ఎక్కడి నుంచి ఇదంతా స్థూలం దిగి వచ్చిందో దానికి తీసుకెళ్ళి ఆ స్థితిలో కూర్చోబెట్టేటువంటి వాడు యురేనస్. సో ఏరీస్ ఇస్ ఫస్ట్ రే సైన్, ఫస్ట్ రే. సెవెంత్ రే అన్నటువంటి యొక్క లింకప్ యురేనస్ అక్కడ ఉండి యాక్వేరియస్ తోటి లింకప్ ఇవ్వడం చేత వీడికి సెవెంత్ రే ఆస్పెక్ట్ అన్నటువంటి వీడికి అందుతోంది. ఈ రహస్యం దర్శించుకోండి. ఇప్పుడు ఇది అర్థమైంది. నెక్స్ట్ సన్ ఆస్పెక్ట్ పోతాం. సూర్యుడు, మేషరాశిలో ఉన్నటువంటి సూర్యుడు ఏం చేస్తున్నాడు, సూర్యుడు అనగానే మనకు తెలియబడేటువంటి విషయం ఏంటంటే మనకి కాస్మిక్ ఫైర్లో సెకండ్ లెసన్లో ఆయన చెప్పేటువంటిది వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎస్వైఎన్ సన్ అండ్ ఎస్యుఎన్ సన్ అని చెప్పి ఆయన టాపిక్ స్టార్ట్ చేస్తారు. అసలు రియల్ కాస్మిక్ ఫైర్ టాపిక్ అక్కడ స్టార్ట్ అవుతుంది. సో సూర్యుడికి లోపల ఉన్నటువంటి సోల్ ఈ రెండు ఒకటేనండి అంటాడు. దాన్ని చిన్నగా సన్ అంటారు ఆయన. సో లోపల నుండి ప్రజ్ఞని ఇది ఈజ్ కాల్డ్ ది సన్. సో కుమారుడు. సో సోల్ అంటే సన్ ఆస్పెక్ట్. సో సన్ సూర్యుడు ఈ ఇద్దరు ఒకటే. సోల్ ఏం చేస్తుంటుంది చూడండి, భౌతికత్వం నుంచి లోపల ఉన్నటువంటి స్పిరిట్ ఆస్పెక్ట్కి వీడికి లింకప్ ఏర్పాటు చేసి ఇచ్చేటువంటిది సోల్. ఫస్ట్ వీడు సోల్ తోటి అనుసంధానం చెందాలి. సోల్ తోటి అనుసంధానం చెందిన వాడిని స్పిరిట్ ఆస్పెక్ట్కి తీసుకెళ్తుంది సోల్. కనుక మ్యాటర్ ఆస్పెక్ట్ని స్పిరిట్ ఆస్పెక్ట్ని లింకప్ ఇచ్చేటువంటిది సోల్. దాన్నే ఫాదర్ని మదర్ని చెప్పారు. స్పిరిట్ ఆస్పెక్ట్ ఇస్ ఫాదర్, మెటీరియల్ ఆస్పెక్ట్ ఇస్ మదర్. దీని అమ్మవారిని ఏమన్నా హిరణ్యవర్ణం హరిణీయం సువర్ణ రజత స్రజం. ఎంత ఎలా ఉంది అంటే హిరణ్యవర్ణం. భౌతికంగా దాన్ని యాక్టివ్ ఇంటెలిజెన్స్ అన్నారు. యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటే అంటే ఈ పదార్థం దేని నుంచి అయితే సృష్టి అంటే పట్టుకుంటూ వస్తుందో ఆ పదార్థాన్ని మదర్ ఆస్పెక్ట్ అన్నారు. లేదా వీడు జీవుడుగా ఎక్కడైతే తెలియబడుతున్నాడో దాన్ని మదర్ ఆస్పెక్ట్ అన్నారు. దాని నుంచి వీడు ఎక్కడి నుంచి దిగొచ్చాడో దాన్ని ఫాదర్ ఆస్పెక్ట్ అన్నారు. సో ఈ రహస్యాన్ని చక్కగా అవగాహనలోకి మనకు తెచ్చిచ్చేటువంటిది ఇదంతా కూడా యురేనస్. అందు గురించి ఏరీస్కి యురేనస్ అని చెప్పారు ఆయన. అదొక రహస్యం అన్నమాట. ఇంకొకటి ఏంటి, మెర్క్యూరీ అని చెప్పారు. మెర్క్యూరీ ఏమిటి, యాక్చువల్లీ మెర్క్యూరీ ఇస్ ది సైన్ ఇస్ వెర్గో. వెర్గో ఏమిటి, తల్లి. సో ప్రేమ తల్లికి చిహ్నం వెర్గో. సో ఏరీస్ లో జరిగేటువంటి కథ అంతా కూడా వెర్గోకి సంబంధించినటువంటి కథ ఇదంతా కూడా. అంటే ది బర్త్ ఆఫ్ క్రైస్ట్ అన్నటువంటిది దానికి సంబంధించినటువంటి రహస్యం అంతా కూడా మనకి మెర్క్యూరీ ఇస్తుంది. సో ఆ లింకప్ అన్నటువంటిది అందించేటువంటి రహస్యాన్ని అంతా కూడా ఏరీస్లో చెప్పారు. సో వెర్గోలో ప్రేమతత్వం, ఈ ప్రేమతత్వం అన్నటువంటిది వెర్గో అంటే మదర్ ఆస్పెక్ట్. ఈ మదర్ ఆస్పెక్ట్కి మేషరాశికి సంబంధించినటువంటి కథ ఇదంతా కూడా. సో ది బర్త్ ఆఫ్ క్రైస్ట్గా చెప్పారు దాన్ని. సో ది బర్త్ ఆఫ్ క్రైస్ట్గా చెప్పినప్పుడు ఇట్ ఈస్ క్యాప్రికార్న్. దీనిలో ఉన్నప్పుడు కన్యా రాశిలో ఉన్నటువంటి మెర్క్యూరీ ఏం చేస్తాడంటే లోవర్గా ఉంటుంటే హయ్యర్ ఆస్పెక్ట్ ఉంటుంటే దాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆ రకంగా మీరు అవగాహన చేసుకోగలిగినప్పుడు మేషరాశి ఇచ్చేటువంటిది అదనమాట. సో దాన్ని ఒక రహస్యంగా తెలుసుకున్నప్పుడు మెర్క్యూరీ అని చెప్పారు. మామూలుగా జీవుడుగా తెలుసుకున్నప్పుడు మార్స్ అన్నారు. మార్స్ అంటే ఏమిటి,
డిస్ట్రక్షన్, ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, ఆస్తి గురించి తగులాడుకోవడాలు, అంటే ఏంటి ఇవన్నీ కలిసి వీటికన్నా మీకు ఒక వేరే లైఫ్ ఉంది అంటువంటిది టీచ్ చేయడానికి ముందు మార్స్ అనేటువంటి వాడు ఆ టీచింగ్ ఇస్తాడు. మెర్క్యూరీ అనేటువంటి వాడు ఏం చేస్తాడు, లోవర్ సెల్ఫ్ నుంచి హయ్యర్ సెల్ఫ్కి లింకప్ ఇచ్చేటువంటి వాడు మెర్క్యూరీ. హయ్యర్ సెల్ఫ్ నుంచి సెవెంత్ ఆస్పెక్ట్ ద్వారా ది డివైనిటీ అటువంటిది అందించేటువంటి వాడు యురేనస్. దాన్ని సన్ ఆస్పెక్ట్ చెప్పారు. సన్ ఏది చేస్తున్నాడు, యురేనస్ అది చేస్తున్నాడు. అందు గురించి వాడికి సూర్యుడు చూడకండి, వాడికి యురేనస్ ఎక్కడుందో చూసుకోండి. యురేనస్ అంటే ఏంటంటే మొత్తం ఈ సౌరమండలానికి రూపాన్ని అందించుతూ ఉన్నటువంటిది యురేనస్. కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. అంటే కాస్మిక్ ప్లేన్ నుంచి ఇప్పుడు మనకి సెవెంత్ రే అంటే ఏంటి, సూక్ష్మత్వాన్ని అందించేటువంటిది. సో మన సౌరమండలం స్థూలత్వము. ఈ స్థూలత్వం ఎక్కడి నుంచి వచ్చింది, సూక్ష్మం నుంచి వచ్చింది. అంటే కాస్మిక్ నుంచి దిగి వచ్చినటువంటిది మన సౌరమండలం. ఈ సౌరమండలం ఇక్కడి నుంచి ఈ రకమైనటువంటి ఆ లింకప్ అందించేటువంటిది యురేనస్ అని చెప్పి. అంటే ఏంటి, యురేనస్ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, పైన కాస్మిక్ ప్లేన్లో తీసుకెళ్తున్నాడు వీడు. అది. సో ఈ సౌరమండలం ఈ రకంగా రూపం కట్టుకోవడం, ఈ రకంగా ఉండడం, దీనికి సంబంధించినటువంటి జ్ఞానం ఇదంతా కూడా యురేనస్లో. సో యురేనస్ అందు గురించి మనకి ఏమని చెప్తారంటే కాస్మిక్ ఫైర్లో యురేనస్, నెప్ట్యూన్ అండ్ సాటర్న్ ఈ మూడు మెయిన్ ప్లానెట్స్ అని చెప్తారు. చెప్పి సాటర్న్ ఈజ్ ద గవర్నింగ్ ప్లానెట్ ఫర్ ది రిమైనింగ్ అదర్ ప్లానెట్స్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యురేనస్ అండ్ నెప్ట్యూన్. అంటే యురేనస్ పైన వేస్తారు. ఈ మూడు ఒక ట్రయాంగిల్గా మన కాస్మిక్ ఫైర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ రాష్ట్రాలని కూడా. కానీ యురేనస్ ఆ రకంగా మీరు అవగాహన చేసుకోగలిగితే యురేనస్ ఎక్కడ లింకప్ ఇస్తుంది, డైరెక్ట్ కాస్మిక్కి లింకప్ ఇస్తుంది. అంటే యురేనస్ అటువంటి ప్లానెట్ ఏం చేస్తుంది అంటే సౌరమండలం కట్టుకోవడానికి, సౌరమండలం రూపం ఇదంతా ఏర్పడడానికి కావాల్సినటువంటి జ్ఞానం అంతా కూడా యురేనస్లో ఉంది. సో వీడికి ఎప్పుడైతే యురేనస్ లింకప్ దొరుకుతుందో వీడికి సృష్టి యొక్క రహస్యం ఇదంతా ఈ రకంగా ఇదంతా ఏర్పడటం, దీనికి కావాల్సిన రహస్యాలన్నీ కూడా యురేనస్లో పెట్టారు. కనుక యురేనస్ వీడిని ఎప్పుడైతే రూలింగ్ వీడికి ఇనిషియేషన్ అటువంటిది ఇస్తుందో దట్ ఈస్ ద హైయెస్ట్ ఇనిషియేషన్ గివెన్ బై యురేనస్ ఫర్ ద జీవుడు. సో యురేనస్ వీడికి హైయెస్ట్ ఇనిషియేషన్ ఇస్తుంది అనమాట. అందురించి ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క ప్లానెటరీ ఆస్పెక్ట్ చెప్పారు. ఎస్ట్రాట్రిక్గా వచ్చేటికి మెర్క్యూరీ, అది మర్చిపోకూడదు. దాని నెక్స్ట్ లెవెల్ ఇస్ యురేనస్. ఈ రహస్యాలన్నీ కూడా ఏరిస్లో చెప్పారు మనకి. సో it is interesting here to note also through the ruling planet Mars. So Virgo, of which Mercury is the extraterrestrial ruler, through Uranus also Aries is related to Aquarius. Uranus is the planet through which zodiacal energy flows. Zodiacal energy అంతా కూడా మన సౌరమండలానికి అందుతూ ఉన్నటువంటి అంతా కూడా జోడియాకల్ ఎనర్జీ అంతా కూడా యురేనస్ ద్వారా ఫ్లో అవుతుంది మనకి. జోడియాకల్ ఎనర్జీ అంటే ఏంటి, 12 రాసుల ఎనర్జీ అంటే ఇట్ ఈస్ ద లింక్ దట్ ఈస్ గివింగ్ టు ద సోలార్ సిస్టమ్ అండ్ ది పైన ఉన్నటువంటి సప్తర్షులు. ఇంకా మీరు కొంచెం అవగాహన చేసుకోగలిగితే, సో ఈ సప్తర్షులు వీటికి మన సౌరమండలానికి అనుసంధానం అంటే ఏర్పాటు చేసి ఇచ్చేటువంటిది మెయిన్గా యురేనస్. అది సో దాన్ని చెప్తున్నారు. దాన్ని ఏమన్నారు ఇక్కడ, విత్ ద క్రియేటివ్ హైరార్కీస్ అపాన్ అవర్ ప్లానెట్. సో జోడియాకల్ ఎనర్జీ నుంచి క్రియేటివ్ హైరార్కీస్కి ఎనర్జీ అంటే అందించేటువంటిది యురేనస్. సో జోడియాకల్ ఎనర్జీ ఫ్లోస్. జోడియాకల్ ఎనర్జీ అంటే 12 రాసులు. ఈ 12 రాసులు మన సౌరమండలానికి పైన ఉండేటువంటి నక్షత్ర కూటములు, ఇవన్నీ 12 కూటములు. ఈ 12 నుంచి మన సౌరమండలానికి చక్కగా ఆ ఎనర్జీస్ అన్ని కూడా తీసుకొచ్చి జాగ్రత్తగా మన సౌరమండలానికి అందించుతున్నటువంటి రహస్యాన్ని చేస్తున్నటువంటిది యురేనస్ ప్లానెట్. సో యురేనస్ ప్లానెట్ ఈ ఎనర్జీస్ అన్ని కూడా ఎవరికి ఇస్తుంది, చక్కగా ఈ క్రియేటివ్ హైరార్కీస్ 12 మందికి అందిస్తుంది. ఈ క్రియేటివ్ హైరార్కీస్ ఈ ఎనర్జీ అన్ని తీసుకుని వాళ్ళు ఇంకా కొంచెం అంటే గైడ్లు, టెస్ట్ పేపర్లు తయారు చేస్తూ అలా మనకు చేసిస్తూ దాన్ని ఇంకా దగ్గరుండి చదివించుతూ చేసిచ్చేటువంటి వాళ్ళు బతుకంటున్న గురువులు. ఇప్పుడు ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే మాస్టర్ శ్రీ గారు యురేనస్ ప్లానెట్ ద్వారా పనిచేయడం అంటే రహస్యాన్ని మీరు వెళ్తే అప్పుడు మాస్టర్ శ్రీ గారు ఎక్కడి వారు ఏమిటి అంటే రహస్యం చెప్తారు. మనం అనుకునేటువంటి లెవెల్కి సంబంధించినది కాదు మాస్టర్ శ్రీ యోగా అనేటువంటిది. ఇట్ ఈస్ బియాండ్ సోలార్ సిస్టమ్ అని యోగా అనేటువంటిది. సో మామూలుగా ఏదో నాకేదో ఇది ఇవ్వండి అది ఇవ్వండి, నాకేదో ఎప్పుడు మోక్షం వస్తుంది లేదా నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది ఇలాంటివన్నీ మనం ప్రేయర్లో అడుగుతున్నాం అంటే జస్ట్ విల్ లాఫ్ అట్ us. దీని గురించి ఇంకా ఈ ప్లానెట్స్ గురించి ఇంకా రహస్యాలు ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ.
న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.